ఆమేన్. 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 పునరుద్ధానపు ఆరాధన కూడికకు కూడి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు నా హృదయంలో ఉంచిన మాటలను ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు నేను చదువుతుండగా దేవుడు నన్ను ప్రేరేపించిన కొన్ని మాటలను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఈరోజు మనం చూశారు అందరూ కూడా మన గ్రూపులో మనకి ఇవ్వబడినటువంటి అంశాన్ని నేను మరి దేవుని దగ్గర ధ్యానించి పెట్టుకున్నటువంటి టైటిల్ తెరవబడిన కిటికీలు. గమనించండి, ప్రతి మానవునికి కూడా నిత్యావసర వస్తువులలో గృహము కూడా ఒకటి. మానవునికి ఎసెన్షియల్ నీడ్స్లో ఈ గృహము కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలి అనేటువంటి కోరిక, సొంత గృహము కలిగి ఉండాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఇల్లు లేని వారికి ఇంకా ఎంతకాలం అద్దె ఇంట్లోనే ఉంటాం, మాకు కూడా మంచి ఇల్లు దేవుడు దయచేయాలని ఎంతమంది ఆశపడుతున్నారో దేవుడు నిశ్చయముగా మీ అందరికీ సొంత గృహాలు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటిలోనికి మనం వచ్చేటప్పుడు ప్రధానంగా ముఖద్వారం ఉంటుంది ఇంటిలోనికి రావటానికి. ఆ ఇంటిలోనికి వచ్చేటువంటి ద్వారము గుండానే కొంత వెలుగు, కొంత చక్కటి గాలి వస్తుంది. కానీ మిగతా ద్వారాల గుండా నడవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఆ ఇంటి లోపల ఉన్నటువంటి ద్వారాల వలన మనకి ఎలాంటి వెలుగు కానీ ఎలాంటి గాలి కానీ ఉండదు, తక్కువ. కానీ ఇంటిలోనికి మంచి గాలి వెలుతురు ఉండటానికి ఏం చేస్తామనంటే, ఎక్కువగా ఎక్కడ కూడా చక్కగా దొరికిన చోట, అవకాశం ఉన్న చోటల్లో కూడా మంచిగా కిటికీలను ఏర్పాటు చేస్తాం. ఆ కిటికీల ద్వారా మంచి గాలిని, మంచి వెలుతురును కలిగి ఉండటానికి అది చక్కటి అవకాశాన్ని కలిగి ఉంటుంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కిటికీలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ గాలి, ఆ వెలుతురు వస్తుందో ఆ ఇంటిలో చక్కగా వెలుతురుగా ఉండటం ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చాలామంది కూడా ఏమనుకుంటాం తెలుసా, మనం ప్రయాణించేటువంటి ప్రయాణాల్లో, మనం బస్సులో ప్రయాణించినప్పుడైనా, లేదా ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడైనా, లేదా ఏరోప్లేన్లో కూడా ప్రయాణించేటప్పుడు చాలామంది ఏ సీటు కోరుకుంటారు? విండో పక్కన అనగా కిటికీ పక్కన ఉన్నటువంటి సీటునే కోరుకుంటాం. ఎందుకు? మంచి గాలి వచ్చిద్దని. అదే బస్సులోనో ట్రైన్లోనో కిటికీ పక్కన కూర్చుంటే మంచి గాలి వచ్చింది అనుకుని మరి కోరుకోవటం మంచిదే. కానీ మరి విమానంలో మంచి గాలి వచ్చింది అనుకుంటావా? ఎగిరిపోతావు. మంచి వెలుతురుతో మంచి దృశ్యాలను చూడొచ్చు అనేటువంటి భావన ఉంటుంది. అయితే గమనించండి, ప్రతి ఒక్కరము కూడా అలాగే ఉంటాం. అయితే తెరవబడినటువంటి కిటికీలో మాత్రమే ఏమొస్తుందో తెలుసా? వెలుతురు, గాలి వస్తుంది. మూయబడినటువంటి కిటికీ గుండా వెలుతురు, గాలి ఏమి కూడా రాదు. అందుకనే మనము కూడా ఎలా ఉండాలని, మన జీవితంలో కూడా మూయబడినటువంటి కిటికీ వలన చీకటి మరి వెలుతురు ఉండదు గనక దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, లోపలికి రాదు. అది కేవలం లోపల చీకటి మాత్రమే ఉంటుంది. అందుకనే మన ఆత్మీయ జీవితంలో హృదయం అనేటువంటి కిటికీ కూడా ఎప్పుడు కూడా తీసి ఉన్నట్లయితే, ఆ కిటికీని తీసి ఉంచటం ద్వారా మన జీవితంలో కూడా క్రీస్తు అనే వెలుగు మనలో ప్రకాశించటం ద్వారా మన బ్రతుకు వెలుగుమయముగాను, చక్కటి తేజోవంతమైనటువంటి హృదయముగాను, జీవితంగాను ఉంటుంది. అదే మన హృదయాన్ని క్రీస్తుకు అవకాశం లేకుండా ఆయనకు మూసివేసినట్లయితే మనలో చీకటి ఉంటుంది. చీకటి కార్యాలు, చీకటి తలంపులు మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. అందుకనే బైబిల్లో కూడా మరి నోవాహు అనేటువంటి వ్యక్తి ఆయన జలప్రళయాన్ని గురించి దేవాతి దేవుని దగ్గర ఆ ప్రత్యక్షత, ఆ ప్రకటన పొందిన తర్వాత ఆయన కూడా ఓడను నిర్మించేటప్పుడు చక్కగా కిటికీలను కూడా ఏర్పాటు చేశాడు. ఆదికాండం 6వ అధ్యాయము 13వ వాక్యములో మనం చూసినట్లయితే ఈ వాక్యాలను మనం చూడవచ్చు. జెనసిస్ చాప్టర్ 6 verse 13.
దేవుడు నోవాహుతో ఆ ఆ నా సన్నిధిని ఆ ఇదిగో 6వ అధ్యాయము 13వ వాక్యము 13 జాగ్రత్తగా వినండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఉమ్, 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 ఉమ్. తర్వాత మీరు చూసినట్లయితే ఆ 6వ అధ్యాయములోనే మీరు చూసినట్లయితే 16వ వాక్యములో మీరు చూడాలి దయచేసి. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దానిని ముగించవలెను. చాలండి. నోవాహు కూడా ఆ ఓడకి ఏం చేశాడంట? కిటికీని చేశాడంట. కిటికీని పైనుండి చక్కగా 3 మూరలు కిందికి దానిని బిగించాడంట. ఎందుకు? మంచి గాలి వెలుతురు పొందటానికి. అలాగుననే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ జలప్రళయము తగ్గిపోయిన తర్వాత ఆ నోవాహు ఆయనకు ఓడ అరారౌతు పర్వతం మీద నిలిచిన తర్వాత ఆయన నీళ్లు తగ్గినవో లేదో బయట పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసుకోవడానికి కూడా ఆయన కిటికీ గుండా పావురాన్ని బయటికి విడిచిపెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే దాని అర్థం కిటికీ చాలా ఉపయోగకరమైనటువంటిది. చాలా గొప్ప విషయాలు కిటికీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథం మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. మలాకీ పుస్తకము 3వ అధ్యాయము 10వ వాక్యము. నా మందిరములో ఆహారం ఉండునట్లు ఆ ఆ ఆ ఆ నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు ఈ వాక్యములో ఆకాశపు వాకిండ్లు అనేటువంటి మాటను మీరు గమనించినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? ఈ ఇంగ్లీష్ బైబిల్లో అక్కడ రాయబడిన మాట విండో ఆఫ్ హెవెన్. విండోస్ ఆఫ్ హెవెన్ అనగా దాని అర్థం ఏంటి అనంటే పరలోకపు కిటికీలు. ఏంటంటే పరలోకపు కిటికీలు అనగా మనము దేవుని కొరకు మన కిటికీని గనక తెరిస్తే ఆయన దేవుడు తన కిటికీని మన కొరకు తెరిచి పట్టజాలనంత దీవెనలు మన కొరకు కుమ్మరిస్తానని దేవాతి దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను ఆకాశపు వాక్యంట్లను విప్పి అనగా విండోస్ ఆఫ్ హెవెన్ పరలోకపు కిటికీలను నేను తెరచి మీ కొరకు నేను కుమ్మరిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు తన కిటికీని తెరిచి మనల్ని దీవించాలన్నా ఆశీర్వదించాలన్నా మొదట మన కిటికీలను, హృదయం అనే కిటికీలను తెరిచి దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు, దేవునికి చోటిచ్చినప్పుడు ఆయన తన కిటికీ తెరిచి మనలందరినీ కూడా ఆయన అన్ని విషయాలలో మనల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కిటికీలను యొక్క బైబిల్ గ్రంథంలో కొన్ని కిటికీలు ఉన్నాయి. ఆ కిటికీల ద్వారా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మనము ఒక 3 లేదా 4 మాటలు మనం చదువుకుని ఈ రోజున మనం చూద్దాం. బైబిల్లో ఉన్న కొన్ని కిటికీలు వాటి యొక్క ఆత్మీయ భావాలను మనం చూద్దాం. మొట్టమొదటిగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యమును మనం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఆ ఆ ఆ యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు
ఆయనను స్తుతించెను. మొట్టమొదటగా మనం చూస్తున్న కిటికీ ఏంటి అనంటే, దానియేలు కొరకు తెరవబడిన కిటికీ. ఆ కిటికీనే ప్రార్థనా కిటికీ. చెప్పండి ఎలాంటి కిటికీ అది? ప్రార్థన కిటికీ. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ఆయన నివసిస్తున్నటువంటి దేశములో, ఆ దేశములో ఒక చట్టం చేయబడింది. ఒక శాసనము చేయబడింది. 30 రోజుల వరకు ఏ మనుష్యుడు ఏ దేవునికి గాని ఎవరికిని కూడా ప్రార్థన చేయకూడదు. ఎవరికి కూడా ఏ మానవుడు కూడా మనవి చేయకూడదు. అలాగున చేసిన ఎడల అతనిని సింహముల గుహలో పడవేయబడతాడని అలాగున శాసనము చేయబడి ఉన్నది. అయితే దానియేలు ఏం చేశాడో తెలుసా? ఇట్టి శాసనము సంతకము చేయబడిందని తెలిసిన తర్వాత కూడా దానియేలనంట యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, ముమ్మారనంటే 3 సార్లు మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేసి తన ఇంటి పైగది కిటికీలంట యెరూషలేము తట్టు తెరిచి ఆయన అనుదినము దేవునికి ప్రార్థన చేయుచుండెను అన్న మాటలను మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే దానియేలు మీద ఏదో ఒక నేరారోపణ చేయాలి, దానియేలు మీద ఒక నింద మోపాలి, దానియేలుని ఏ రీతిగానైనా సరే అతనిని మార్చాలని, హతపరచాలని అనేక మంది కుట్రదారులు కుట్ర పన్ని దానియేలుకు వ్యతిరేకంగా రాజుతో మాట్లాడి ఇట్లాంటి శాసనాన్ని వారు తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? దానియేలులో ఏ లోపము లేదు. దానియేలులో ఎక్కడైనా దొరుకుతాడేమో, అతన్ని ఇరికిద్దామని, అతన్ని శిక్షిద్దామని అనేకులు ఎదురు చూసినా కూడా దానియేలులో రవ్వంత లోపము కూడా ఎవ్వరు కనుగొనలేకపోయారు. కానీ దానియేలులో వారు చూసినటువంటిది ఏకైక లక్షణం ఏంటి అనంటే, అతడు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసే లక్షణం ఉన్నాయి. ఆ లక్షణాన్ని బట్టి ఏం చేశారో తెలుసా? శత్రువులు దానియేలు మీద ఇలాంటి యొక్క శాసనాన్ని తీసుకొచ్చారు. ఏంటి అనంటే, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు తన దేవుడికి కాబట్టి మనము శాసనం చేద్దాం, ఏ మనుషుడు ఏ దేవునికి కూడా ప్రార్థన చేయకూడదని శాసనం తీసుకొద్దాం. అప్పుడు దానియేలు ఏం చేస్తాడో మనం చూద్దామని దానియేలు కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనుషులు ఎలాంటి మాయోప పన్నము, ఆ పన్నాగము పన్ని దానియేలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి శాసనము సంతకము చేయబడి దాని అమలులో ఉన్నప్పటికీ కూడా దానియేలు ఏం చేశాడో తెలుసా? తన కొరకు పన్నిన పన్నాగమును గురించి భయపడక, బాధపడక, అయ్యో నాకు వ్యతిరేకంగా చట్టం చేయబడిందే, ఈ చట్టం వలన నేను ప్రార్థిస్తే శత్రువులు నన్ను పట్టుకుని రాజుకు అప్పగిస్తారని తెలిసినా కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? అనుదినము ఆయన ముమ్మారంట యెరూషలేము తట్టు కిటికీ తెరిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చిన్న సమస్య వస్తే చాలు ప్రార్థన చేయటం ఆపేస్తాం. చిన్న శోధన వస్తే చాలు ప్రార్థన చేయటం ఆపేస్తాం. రానున్న దినాలలో ఎట్లా ఉంటాయో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకున్నారనంటే మనకి బియ్యం కూడా ఇవ్వరు, రేషన్ కూడా ఇవ్వరు. గమనించండి, మనకి కొట్లో ఎలాంటి మనకి గ్రాసరీస్ కావాలన్నా కూడా, సరుకులు కావాలన్నా కూడా ఇచ్చే దినాలు ఉండవు. ఇచ్చే దినాలు రానున్న దినాలలో ఉండవు. అలాంటి భయంకరమైనటువంటి దినాలు రాబోతుండగా, అలాంటి దినాలకు సాదృశ్యముగా దానియేలు జీవితంలో ఈ చట్టము చేయబడినప్పటికీ కూడా ఆ చట్టాన్ని ఎదురించి అనుదినము ఆయన దేవుని సన్నిధిలో కిటికీ తెరిచి, ఏ కిటికీ తెరిచాడంట? యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే యెరూషలేము తట్టు ఆయన ప్రార్థన చేస్తున్నాడు కిటికీ తెరిచి? అసలు ఏంటి, ఎందుకు యెరూషలేము తట్టు ప్రార్థన చేస్తున్నాడు ఆయన అంటే, సొలొమోను రాజు ఆయన దేవుని కొరకు మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరమును కట్టించి ఆ యొక్క మందిరానికి ప్రతిష్ఠ చేసేటువంటి సందర్భంలో ఆయన దీర్ఘముగా ప్రార్థన చేశాడు దేవునికి. ఆ ప్రార్థన చేసినటువంటి సందర్భంలో దేవుని అడుగుతాడు, అయ్యా ఇదిగో నీ బిడ్డలు ఎవరైనా కూడా తప్పు చేసి నిన్ను విసర్జించి నిన్ను విడిచి విగ్రహారాధన వైపు గనక వాళ్ళు వెళ్ళినట్లయితే, ఒకవేళ వీళ్ళు వేరే దేశానికి గనక బానిసలుగా వెళ్ళినట్లయితే, వాళ్ళు మనసు మార్చుకుని పశ్చాత్తాపడి నీ తట్టు తిరిగి నీ వైపు ప్రార్థన చేస్తే కరుణించి మరలా వారిని ఇక్కడికి తోడుకుని రాయ్యా అని సొలొమోను ప్రార్థన చేశాడండి. చూడండి ఆ మాటలు 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 38, 39 వాక్యాలలో మనం చూడగలుగుతాం. చూడండి 2వ దినవృత్తాంతాలు పూర్ణ ఆత్మతోనూ
ఆ, మళ్ళుకుని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదికిని నీవు కోరుకొనిన ఈ పట్టణము మీదికిని ఆ ఆ ఉమ్, ఆ విన్నపము చేసిన ఎడలా ఆ ఆ వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి ఆ నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. నాయనా, ఇక్కడ సొలొమోన్ అంటున్నాడు, అయ్యా నీకు వ్యతిరేకంగా వాళ్ళు పాపము చేసి మరలా నీ సన్నిధికి వచ్చి, నాయనా మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించు అని అంటే, వారి పాపాలు క్షమించిన ఆయన వారిని ఇక్కడికి తోడుకునిరా, వారిని ఇక్కడికి మరలా నడిపించని సొలొమోను దేవుని యొక్క మందిర ప్రతిష్ట రోజున ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను ఆధారంగా చేసుకుని దానియేలు ఎల్లప్పుడూ కూడా యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది. ఏంటి ఆ విచిత్రమైన విషయం అంటే, ఈయన యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తున్నాడు, బాగానే ఉంది. ఈయన బబులోను దేశంలో ఉన్నాడు. ఈ బబులోను దేశంలో తెరిచిన కిటికీ ద్వారా యెరూషలేములో ఉన్న దేవుని ఆలయాన్ని ఆయన చూడగలుగుతాడా? చెప్పండి, చూడగలుగుతాడా? బబులోను దేశానికి, ఆయన ఉన్నటువంటి ప్రాంతానికి, యెరూషలేముకి 890 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? 890 కిలోమీటర్లు సుమారు ఇక దూరం ఉంది. గమనించండి, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం అవతల కూడా మనం కిటికీ తెరిచి చూడలేం. కానీ మరి 890 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన ఎడారి, అనేకమైన దేశాలు మధ్యలో ఉన్నాయి. వాటిని దాటి ఈయన కిటికీ తెరిచి అంత దూరంలో ఉన్న యెరూషలేము దేవాలయాన్ని ఎట్లా చూస్తాడు? అసలు ఎట్లా చూస్తాడు? గమనించండి, ఆయన అచంచలమైనటువంటి ఆధారం ఏంటో తెలుసా? ఆయన కిటికీ తెరిచి యెరూషలేము వైపు తట్టు కిటికీ తెరిచి ప్రార్థన చేయటం అనేటువంటిది దానియేలులో ఉన్నటువంటి అసాధారణమైన విశ్వాసాన్ని చూపిస్తుంది. ఏంటిదో తెలుసా? దేవుడు ఎప్పుడైనా నా ప్రార్థన ఆలకిస్తాడు, నన్ను చూస్తాడు, నా విజ్ఞాపన చూసి మా యందు కనికరించి ఆయన ఖచ్చితంగా మమ్మల్ని విడిపించి మరలా మా దేశానికి మమ్మల్ని ఆయన తోడుకుని పోతాడు, ఆయన మమ్మల్ని నడిపిస్తాడు అన్న అచంచలమైనటువంటి విశ్వాసమే దానియేలును ఎల్లప్పుడూ కూడా యెరూషలేము తట్టు ఆయన ప్రార్థన చేసేటట్టుగా చేసిందండి. చాలామంది అనుకోవచ్చు, మన ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? తెరవబడినటువంటి కిటికీల వలె మన ప్రార్థన జీవితం ఉందా? మూయబడిన కిటికీల వలె మన ప్రార్థన జీవితం ఉందా? గమనించండి, చాలామంది కూడా ఎప్పుడు తెరుస్తారో తెలుసా ప్రార్థన కిటికీ? సమస్యలు రాగానే ప్రార్థన తెరుస్తారు. ఇక అప్పుడు ప్రార్థన అనే కిటికీని తెరిచి, నాయన ఈ సమస్య నుంచి విడిపించు నాయన, ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించు నాయన, ఈ అనారోగ్యం నుంచి మమ్మల్ని తప్పించు నాయన అని చెప్పి ఎప్పుడు తెరుస్తారో తెలుసా? ఎప్పుడైతే బాధ వచ్చిందో, శ్రమ వచ్చిందో, అనారోగ్యం వచ్చిందో, ఇబ్బందులు వచ్చినాయో అప్పుడు ప్రార్థన అనే కిటికీని తెరిచి అప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం. గమనించండి, దానియేలు జీవితంలో కూడా ఆయనకు కూడా శ్రమ వచ్చింది. ఆయనను కూడా తీసుకెళ్లి సింహాల గుహలో వేశారు. అయితే దానియేలు సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేసిన వాడిగా లేడు. సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేసిన వాడుగా లేడు. ఆయన అంతకు ముందే అనుదినము ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనలో చాలామంది ఏం చేస్తామో తెలుసా? సమస్య తీరిపోగానే ఇక ప్రార్థన చేయటం మానేస్తాం. ఆ సమస్య నుంచి విడిపించబడంగానే ప్రార్థన చేయటం మానేస్తాం. కానీ దానియేలు అనుదినము సమస్య వచ్చినా సమస్య రాకపోయినా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మన ప్రార్థన కిటికీలు తెరవబడి ఉన్నాయా? మూయబడి ఉన్నాయా? ఈ పగటి కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు అనుదినము
3 సార్లు ప్రార్థన చేసేవాడు. యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ఆయన దేవుని సన్నిధికి ప్రార్థన చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మనము కూడా ప్రార్థన చేస్తున్నామా? మనము కూడా అన్నం తినేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం కానీ పట్టుమని దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఒక అరగంటైనా, ఒక గంటైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? నీ ప్రార్థన కిటికీలు తెరవబడి ఉన్నాయా, మూయబడి ఉన్నాయా? జ్ఞాపకం చేసుకో. దానియేలు యొక్క ప్రార్థన కిటికీ అనుదినము తెరవబడి ఉన్నది. నా ప్రార్థన కిటికీలు తెరవబడి ఉన్నాయో, మూయబడి ఉన్నాయో జ్ఞాపకం చేసుకుని మనమందరము కూడా మన ప్రార్థన కిటికీలు తెరుచుదుముగాక. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు పొందుకుందుముగాక. ప్రార్థన వలన దేవుని యొక్క గొప్ప కార్యములు మన జీవితంలో జరుగునుగాక. కాబట్టి మనము కూడా సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేసేవారముగా కాక, సమస్య వచ్చినా రాకపోయినా అనుదినము దానియేలు వలె ప్రార్థన కిటికీలు తెరిచి ప్రార్థన చేయుదుముగాక. ఆమేన్. రెండవదిగా చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ కిటికీ చూద్దాము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 15వ వాక్యము. యెహోషువ 2వ అధ్యాయము 15వ వాక్యం. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను. ఆమె ప్రాకారము వారిని దింపెను. చాలండి, జాగ్రత్తగా మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఇల్లు పట్టణము ప్రాకారము మీద నుండెను. ఆమె ప్రాకారము మీద నివసించున్నది గనక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఎవరు ఏమా? రాహాబు అనేటువంటి వేశ్య. యెరికో ప్రాంతంలో నివసించేటువంటి ఈ వేశ్య దగ్గరకి గమనించండి, వేగులు వారు ఆ ప్రాంతం ఎట్లా ఉందో చూడటానికి వేగులు వారు వెళితే ఆమె వీరు ఇశ్రాయేలులని, వీరి జీవము కలిగినటువంటి దేవుడైన యెహోవాను ఆరాధించేవారని, ఆరి దేవుడు వారిని ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి వారిని నడిపించాడన్న విషయాలు ఈమెకు తెలియజేయబడినప్పుడు ఆ విషయాలు విని ఈమె గుండె బద్దలైపోయినట్టుగా అయిపోయిందంట. ఆమె గుర్తించింది, అయ్యా ఇదిగో మీరు ఎందుకు వచ్చారు? మీరు పాపము చేయటానికి వచ్చిన వారు కాదే. నాతో అనేక మంది పాపం చేయటానికి వస్తారు, వారి శరీర కోరికలు తీర్చుకోవడానికి వస్తారు, కానీ మీరు అలాంటి వ్యక్తులు కాదు. ఎవరయ్యా అని అంటే వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఆమె గుండెలు బద్దలైపోయి, అమ్మో మీరా అని అనుకుంటా ఉంది. అయితే ఆ యెరికో ప్రాంతం వారు, వేగులు వారు వచ్చారన్న సంగతి తెలిసి ఈమె దగ్గరికి కూడా వచ్చారు. ఈమె ఏం చేసిందో తెలుసా? ఈమె కొన్ని పనులు చేసింది. చూడండి ఆ పనులు ఏంటయ్యానంటే 12వ వాక్యము నుండి చూద్దాం. నేను మీకు ఉపకారము చేసి తిన గనక మీరును నా తండ్రికి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళనిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రులను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడనే ప్రమాణము చేయుడెనను. అమంటుంది, అయ్యా మీరు వస్తారన్న సంగతి తెలుసు, మీ దేవుడు మీకు తోడై ఉన్నాడు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు, మీరు శత్రువులందరినీ కూడా హతము చేసుకుంటూ వెళ్తారు. అయితే మీరు గమనించండి, మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నా కుటుంబంలో ఉన్న వారందరినీ కాపాడండి, రక్షించండి అయ్యా, చంపొద్దయ్యా అని వేడుకొనగా వాళ్ళు అంటారు, అమ్మ నీ కుటుంబాన్ని మేము నాశనము చేయము, ఇదిగో నీ కుటుంబానికి ఎర్రటి దారము కడుతున్నాం, ఆనవాళ్ళుగా నీ కుటుంబమును విడిచిపెడతామన్నప్పుడు వెంటనే ఏం చేసిందో తెలుసా? ఈ వేగులు చూడటానికి వచ్చినటువంటి వీరికి ఆమె ఉపకారము చేసిందంట. ఏంటి ఆ ఉపకారం అని అంటే, ఆమె ఇల్లంట ప్రాకారపు గోడ మీద కట్టబడి ఉన్నది. ఎక్కడ కట్టబడి ఉంది? ప్రాకారపు గోడ మీద కట్టబడి ఉందంట ఆమె ఇల్లు. అంటే ఆమె ఇల్లు ఆ గోడ ఉంటుంది చూడండి, ఎంత పెద్ద గోడ, ఆ గోడ ప్రాకారము గోడ, కోట చుట్టూ కూడా గోడ కట్టి ఉంటుంది. ఆ గోడ మీద నుంచి ఆమె ఇల్లు ఉంది. ఆమె కిటికీ నుంచి ఏం చేసిందో తెలుసా? వీరిని ఒక తాడు వేసి ఆ కిటికీ గుండా వీరిని కిందకి దింపేసింది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆమె ఏం చేసింది అంటే ఉపకారపు కిటికీ. రెండవ కిటికీ ఏం కిటికీ అండి? ఉపకారపు కిటికీ. ఆమె వేగులు వారికి ఉపకారము చేసినందున ఆమె తనను తన కుటుంబాన్ని రక్షించుకుంది. అందుకని చూడగలిగితే
కీర్తన గ్రంథం 145వ కీర్తన 9వ వాక్యములో ఈ రీతిగా రాయబడి ఉంది, యెహోవా అందరికీ ఉపకారి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? ఆయన అందరికీ కూడా ఉపకారంట. గమనించండి, లూకా సువార్తమానం 6వ అధ్యాయము 35వ వాక్యములో ఒక మాట రాయబడి ఉన్నది. చూడండి, లూకా సువార్తమానం 6:35లో ఒక మాట రాయబడి ఉంది. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడను. మన దేవుడంట ఎలాంటి దేవుడు తెలుసా? మంచి వారికి ఉపకారేనంట, చెడ్డ వారికి కూడా ఉపకారేనంట. గమనించారా? మనమైతే మనకు మంచి చేసిన వారికే మంచి చేయాలనుకుంటాం, కానీ దేవుడు మనసు అట్లాంటిది కాదు. చెడ్డ పనులు చేసిన వారికి కూడా మంచి చేయాలనుకుంటాడంట. ఎందుకు? వారు ఇప్పటికైనా ఆయన తట్టు తిరుగుతారని, మనసు మార్చుకుంటారని, దేవుని సన్నిధికి వస్తారని, దేవుని తట్టు తిరిగి తమ యొక్క జీవితాలను సరి చేసుకుంటారని ఆయన మంచి వారి ఎడలను, చెడ్డవారి ఎడలను వారికి ఉపకారిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? ఆయన ఉపకారిగా ఉన్నాడంట. ఎంత గొప్ప దేవుడు ఆయన! నిన్ను నన్ను మనం అనుకుంటాం చెడ్డవారికి దూరంగా ఉంటాం, కానీ చెడ్డవారికి కూడా మంచి చేసే దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడే. ఎందుకో తెలుసా? మనం మంచి వారముగానే మనం అనుకుంటున్నాం, కానీ అసలు మనమే చెడ్డవాళ్ళం. కానీ ఆయన మన మీద కూడా విడిచిపెట్టక ఇంకా మంచి చేస్తానే ఉంటున్నాడు, ఇంకా మంచి చేస్తానే ఉంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా మంచి మనకి అనుగ్రహిస్తూనే ఉంటున్నాడు. కారణం ఏంటంటే మనం ఇంకనూ మనము దేవుని తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆరాధిస్తామని, ఆయన బిడ్డలుగా ఉంటామని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన మన పట్ల ఆయన ఇంకనూ ఉపకారిగా ఉన్నాడు. యేసు అందరికీ మంచి ఉపకారి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సౌలు మహారాజు ఒకసారి దావీదుని వెంబడిస్తూ ఉండగా, ఆయన ఒక రాత్రికాల సమయంలో ఒక చోట నిద్రిస్తూ ఉండగా దావీదు ఆయన దగ్గరికి వెళ్ళిన వస్త్రపు చెంగును కోసి ఆయన వస్తాడు. అయ్యా, ఇదిగో. ఉదయాన్నే లేచిన తర్వాత దావీదు అంటాడు, నువ్వు ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు? నేను నీకేమి అపకారం చేశానని? ఇదిగో రాత్రి నీ దగ్గరికి వచ్చాను, నీతో పాటు నివసిస్తున్నటువంటి ఆ సైనికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. నేను నీ దగ్గరకు వచ్చి ఇదిగో ఇది చేశాను, ఇది కోసినందుకు కూడా నేను బాధపడుతున్నాను అయ్యా అనగానే సౌలు అంటాడు, అయ్యా, నేను నిన్ను చంపాలనుకుని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. అయితే సమయం దొరికినప్పుడు నన్ను చంపక నన్ను విడిచిపెట్టావు కదా, నువ్వు మంచివాడివయ్యా అని చెప్పి దావీదు ఏం చేశాడో తెలుసా? ఉపకారము చేసిన వాడుగా ఉన్నాడు సౌలుకి. చూడండి ఆ మాట, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 8వ వాక్యము ఇలాగున రాయబడి ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథం 24:18వ వాక్యం. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఏం చేశాడంట? దావీదు ఉపకారము చేశాడంట. గమనించండి, దావీదు ఎవరికి ఉపకారం చేశాడు? తన శత్రువుకి, తన ప్రాణాన్ని తీయాలని చూస్తున్న వ్యక్తికి ఉపకారం చేశాడంటండి. అబ్బా, మనం చేయగలుగుతాం అలాంటి ఉపకారం? మనల్ని హింసిస్తున్న వారికి మనం మేలు చేయగలుగుతామా? మనం బాధ పెడుతున్న వారికి మనం మేలు చేయగలుగుతామా? మనలకు సంహరించాలని, మనల్ని నాశనం చేయాలని, పడగొట్టాలని చూస్తున్న వ్యక్తులకి ఏదైనా మంచి చేయగలుగుతామా? చేయలేము. కానీ దావీదు తన ప్రాణాన్ని తీయాలనుకున్నటువంటి సౌలుకి, మహారాజుకి ఆయన ఏం చేశాడంట? ఉపకారము చేసి, ఉపకారమును బట్టి ఆయన ఏం చేశాడండి? వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. గమనించండి, చేతనైతే మనం కూడా ఏం చేయాలి? ఉపకారము చేసేవారముగా ఉండాలి. అపకారము తలపెట్టేవారముగా ఉండక ఉపకారమును చేసేవారముగా మనం ఉండాలి. ఎందుకు మనం ఉపకారము చేయాలని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యములు ఎలాగున రాయబడి ఉన్నది. ఏంటంటే రాయబడి ఉన్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6లో, క్రీస్తు యేసునందు
ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన ఆ ఆయన ఏం చేశాడో తెలుసా? క్రీస్తు యేసు మనకు ఉపకారం చేశాడంట. ఏంటి ఆ ఉపకారం అంటే, నశించిపోతున్న మనలను ఆయన రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేసి ఉన్నాడు. అదే గొప్ప ఉపకారము. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? నశించిపోతున్న మనలను, నరకాగ్నికి వెళ్ళిపోవలసినటువంటి మనలను, నిత్య నరకాగ్నిలో కాలిపోవలసినటువంటి మనలను అలాగను ఉండక నిత్య జీవము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా ఆయన మన కొరకు సిలువలో రక్తము కార్చి ఆ రక్తము వలన మనల్ని కాపాడిన దేవుడిగా ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు మనందరికీ కూడా ఉపకారం చేసి ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆనాడు వేగుల వారికి కిటికీ తెరిచి వారిని పారిపోవటానికి ప్రయత్నించి సహాయం చేసినటువంటి ఆ రాహాబు వలె మనము కూడా అనేక మందికి ఉపకారం అనే కిటికీని తెరుచుదుముగాక. ఆమేన్. మొదటి కిటికీ ఏంటండి? ప్రార్థనా కిటికీ. రెండవ కిటికీ ఉపకారం అనేటువంటి కిటికీ. మూడవ కిటికీని చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 2వ వాక్యము. అందుకు ఎవరి చేతి మీద ఆ ఆ ఉమ్, ఆ ఆ ఆ ఆ అతడు నీవు కనులార దాన్ని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. చాలండి. గమనించండి, ఇక్కడ సందర్భం ఏంటో నేను చెప్తాను, కొంచెం వినండి. ఇక్కడ ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు. ఆయన పేరు యెహోరాము. చెప్పండి, ఏం పేరు? యెహోరాము. ఈయన మీద దాడి చేయటానికి సిరియా రాజు అయినటువంటి బెన్హదదు ఆయన తన దండుతో వచ్చాడు. వచ్చి రాజు ఉంటున్నటువంటి షోమ్రోన్ అనేటువంటి పట్టణము కోట చుట్టూ కూడా తన యొక్క దండునంతటిని కూడా మోపి ఉన్నాడు. ఎవరో? సిరియా దేశపైన రాజు బెన్హదదు తన దండుతో ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాము తన యొక్క పట్టణమైన షోమ్రోను చుట్టూ కూడా తన సైన్యాన్ని ముట్టడి వేశాడు. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే కోట చుట్టూ సైన్యాన్ని నిలవబెట్టాడో ఇప్పుడు కోటలోనికి ఏమి వెళ్ళట్లా. ఉదయాన్నే పాలు వెళ్ళట్లా బయట నుంచి, ఉదయాన్నే కూరగాయలు వెళ్ళట్లా, ఉదయాన్నే బియ్యము కానీ సరుకు కానీ నూనెలు కానీ వంటల ఆహారానికి కావలసినటువంటి పదార్థాలు ఏది కూడా కోటలోనికి వెళ్ళట్లా. కోటలో చాలామంది ప్రజలు ఉన్నారు. గమనించండి, ఇప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆహారమే వారికి ప్రాముఖ్యమైనటువంటిది. ఆ ఆహారము వారు తిన్నని రోజులు తిన్నారు, వారి దగ్గర ఇప్పుడు ఆహారం అయిపోయింది. ఆహారం అయిపోయేసరికి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమైపోయిందో తెలుసా? కరువు వచ్చేసింది. లోపలికి ఏమి కూడా రాట్లా. కారణం ఏంటి? ఆ కోట బయట ఎవరున్నారు? సిరియా దేశపు సైన్యము మోహరించి ఉన్నది. ఆ మోహరించి ఉండటం చేత లోపలికి ఏమి కూడా వెళ్ళట్లా. ఇప్పుడు లోపల కరువు వచ్చేసింది. కరువు వచ్చేసి ఎలా ఉందో తెలుసా? గాడిద యొక్క తలంట 80 రూపాయలకి అమ్ముతున్నారంట. ఎంత? 80 రూపాయలు. గమనించండి, ఇది జరిగి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది, ఈ రోజు లెక్క కాదు. అక్కడ రాయబడి ఉన్నది మాట, పావురం యొక్క రెట్టంట 5 రూపాయలకు అమ్ముతున్నారంట. అరే అరే, ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. పావురం రెట్టంట ఎంత? 5 రూపాయలకు అమ్ముతున్నారంట. గమనించండి, అంత భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఒక ఆమె వచ్చి అంటుంది, రాజా అయ్యా మాకు తినడానికి ఏమి లేవయ్యా. ఏంటయ్యనంటే, నేనేం చేయమంటావమ్మా, నన్ను అడుగుతున్నావు అని అనగానే ఒక ఆమె వచ్చింది, అయ్యా ఇదిగో నిన్నటి దినాన ఇదిగో నాకొక కుమారుడు ఆమెకొక కుమారుడు ఉన్నాడయ్యా, ఇదిగో ఆహారం లేక నేను నా బిడ్డను చంపి నిన్నటి దినాన వండుకుని తిన్నామయ్యా, నేటి దినాన ఆకలయ్యి తన బిడ్డని ఇవ్వమంటే ఈటి లేదయ్యా అనగానే ఇక గమనించండి, రాజుకి ఇక కోపం వచ్చేసింది, బాధ వచ్చేసింది. అయ్యో ఏంటి భయంకరమైన దుస్థితి, ఈ దుస్థితికి గల కారణం ఎవరో తెలుసా? పాస్టర్ గారే అనుకుంటా. పాస్టర్ గారి మీద పడ్డాడు. ఎవరా పాస్టర్ గారు? ఎలీషా. అరే గమనించాల్సింది, పరిస్థితికి కారణం ఏంటి? ఆ కారణము తను చేసినటువంటి తప్పుల వలన దేవుడు అతనికి
ఒక శ్రమ అనేటువంటి పరిస్థితి అనుమతించాడు. ఇప్పుడు మానవునికి శ్రమ వచ్చేసరికి ఏమైందో తెలుసా? ఎవరి మీద పడుతున్నాడు? పాస్టర్ గారి మీద. పాస్టర్ గారిని అసలు బతకనీయటం నేను చేసిన తప్పురా అంటున్నాడు. ఊరే ఆయన ఏం చేశాడు? ఈయన తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే ఆహాబు, యెజెబెలు భయంకరమైన విగ్రహారాధికులు, దేవుని సేవకులను, దేవుని ప్రవక్తలను హింసించిన వారు, చంపించినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి దుర్మార్గపు వ్యక్తులు. అలాంటి దుర్మార్గం యొక్క తల్లిదండ్రుల ప్రవర్తనని తను కూడా నేర్చుకుని ఉన్నాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నేను తప్పు చేశానయ్యా, సరిదిద్దుకుంటానయ్యా, మార్చుకుంటానయ్యా అన్న మాటలేం రాకుండా శ్రమ వచ్చేసరికి అంటే పాస్టర్ గారిని నేను బతకనీయకూడదు అనుకుంటా పాస్టర్ గారిని పోయాడు, తల తీసుకురాపో అని చెప్పుకుంటా ఒకడిని పంపించాడు. పాస్టర్ గారు అక్కడే కొంతమంది ఆయన ఇంట్లో కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉండగా ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో వీడు ఒకడు వచ్చాడు, వీడు నా తల తీసుకెళ్ళటానికి పంపించాడు వాళ్ళ రాజు అని, రానియకుండా తలుపులు వేసేసాడు అన్నాడు. అయితే ఆ పాస్టర్ గారు అంటున్నాడు, ఎలీషా గారు, వెనకే వస్తున్నాడు రాజు అని చెప్పి అంటున్నాడు. ఇక వెంటనే రాజు అంటున్నాడు, ఇప్పుడు నేనేమైనా వెళ్ళి దేవుడిని అడుక్కుంటే దేవుడు ఇస్తాడా? చాలామందికి దుఃఖంలో దేవుని ప్రార్థన చేయటం తెలియదు, దేవుని అడిగి పొందుకోవటం తెలియక, దేవునికి ఆ సమయంలో ప్రార్థన చేయలేక దేవుని మీద కూడా శనిగే వారంగా ఉంటాం. ఇక అప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు, వెంటనే ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి 7వ వాక్యములు ఆయన అంటున్నాడు, అప్పుడు ఎలీషా రాజు తిట్టాను, యెహోవా మాట ఆలకింపుము, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను దారం ముందు రూపాయి ఒక్కింటికి ఒక మానిక సన్నపిండియు, రూపాయి ఒక్కింటికి 2 మానికల యవలను అమ్మబడును. రేపటి కల్లా పరిస్థితి మార్చబోతుంది. దేవుడు నీ పరిస్థితిని మార్చి రేపటి కల్లా పరిస్థితులన్నీ అనుకూలంగా చేస్తాడు, వెళ్ళు అని ప్రవక్త రాజుతో చెప్తే, రాజుతో పాటు వచ్చినటువంటి ఒక అధిపతి అంటాడు, ఇది సాధ్యమేనా? ఆకాశపు వాకిళ్ళు తెరిచినా కూడా ఇది సాధ్యం కాదు అని మాట్లాడుతుంటే, అప్పుడు ఎలీషా గారు అంటారు, రేపు ఇది సాధ్యమే, నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవురా బాబు, నువ్వు అనుమానించావు కదా, పో అని అంటాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన సంగతి ఏంటంటే శత్రువులందరూ కూడా చుట్టముట్టడి వేసి ఉండగా ఆ యొక్క షోమ్రోను కోటలోనికి కరువు తాళవిస్తూ ఉండగా ఏమైందో తెలుసా? దేవుడు ఆ షోమ్రోను సైన్యానికి వినపడేటట్టుగా ఆకాశములో నుండి ఒక పెద్ద శబ్దాలను వినిపించేటట్లుగా చేశాడు. ఏంటి ఆ పెద్ద శబ్దాలనంటే అనేకమైన రథాలు ఎక్కువగా వారి మీదకు వస్తున్నట్లుగా పెద్దగా శబ్దాలు వచ్చేటట్లుగా చేశాడు. ఆ శబ్దాల దాటికి సిరియా సైన్యం అనుకున్నారు, వామ్మో మనం చంపటానికి అనేక మంది వస్తున్నారా, ప్రాణాలను అరచేతుల్లో పెట్టి కాపాడుకుందామని వారు తినే ఆహారం అంతా అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ తర్వాత అక్కడ బయట ఉన్నటువంటి కుష్టు రోగులు వాళ్ళు వచ్చి ఆహారాన్ని తిని ఇక వచ్చి ఆ కోట దగ్గరకు వచ్చి ఆ యొక్క డోరును కొట్టి, అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయారు, అందరూ రండి, ఆహారం అంతా చాలా ఉంది, మీరు వచ్చి తినండి అని చెప్పంగానే అందరూ కూడా పరుగున విడిచిపెట్టిన ఆహారం కోసం పరిగెత్తుకుంటూ వస్తుంటే పాస్టర్ గారితో, ఎలీషా పాస్టర్ గారితో, ఇది సాధ్యమేనా అని అన్నాడు. చూసారా? ఆడు ఆ జనాల యొక్క తొక్కిసలాటలో తొక్కబడి చచ్చిపోయాడు. జరిగింది ఏంటిదో తెలుసా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా చాలా సమస్యలతో, ఇబ్బందులతో మనము కూడా మన పరిస్థితి ఎప్పుడు మార్చబడుతుందా అని నిరీక్షిస్తున్నాం. అయితే గమనించాల్సింది ఏంటంటే దేవుడు తప్పకుండా మనం నిరాశపడద్దు, అలసిపోవద్దు, మనము కూడా దేవుని మీద సనగవద్దు, గొణగవద్దు. దేవుడు మన కొరకు, ఆయన షోమ్రోను పట్టణము కొరకు దేవుడు ఒక గొప్ప కిటికీని తెరిచినట్లుగానే మన జీవితాల కొరకు ఆశీర్వాదముతో నింపటానికి దేవుడు ఆశీర్వాదం అనే కిటికీలను దేవుడు మన కొరకు తెరుచునుగాక. ఆయన మన జీవితాలను సమృద్ధితో నింపునుగాక. ఏం చేశాడు ఇక్కడ? ఒకటి, ఇది ఎలీషా ద్వారా తెరవబడిన కిటికీ, ఇది ఆశీర్వాదపు కిటికీ. ఎలాంటి కిటికీ అండి ఇది? ఆశీర్వాదపు కిటికీ. అక్కడ ఆహారం లేని చోట ఆహారము దొరికింది, సమృద్ధి లేని చోట సమృద్ధి దొరికింది. కరువులో ఉన్నప్పుడు వారికి ఆహారము తీర్చబడింది, వారు బ్రతకగలిగారు.
కారణం ఏంటో తెలుసా? మన జీవితాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు తీరతాయా? నా దరిద్రం ఎప్పుడు పోయిద్దా? ఎప్పుడు నేను సమృద్ధితో ఉంటానా? ఎప్పుడు నేను దీవించబడతానా అని ఎదురు చూస్తున్న మన జీవితాల్లో కూడా దేవుడు నిశ్చయముగా ఆశీర్వాదపు కిటికీలు తెరుచునుగాక. ఆమేన్. మూడవ కిటికీ ఇది ఆశీర్వాదపు కిటికీ. గమనించండి, మొదటి కిటికీ ఏంటండి? ప్రార్థనా కిటికీ. రెండవ కిటికీ ఉపకారం అనే కిటికీ. మూడవ కిటికీ ఆశీర్వాదం అనే కిటికీ. నాలుగవ కిటికీ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నాలుగవ కిటికీ ఏంటి అని అంటే, చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 11 నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 11 నుండి కొన్ని మాటలు. ఆ ఆ ఆ దావీదు భార్య అయిన మీకాలు దావీదుని ఏం చేసిందంటండి? కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. ఏంటంట? ఉదయమన అతను చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు ఆమె ఏం చేసిందో తెలుసా? కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. ఇది ఏంటిదో తెలుసా అండి? దావీదు కొరకు తెరవబడిన కాపుదల అనే కిటికీ. ఎలాంటి కిటికీ? కాపుదల అనే కిటికీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 18, 19వ అధ్యాయాలు గనక మీరు చదివితే, ఇంటి దగ్గర చదవండి. ఈ 2 అధ్యాయాలలో సౌలు మహారాజు దావీదుని 12 సార్లు చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్నిసార్లు? 12 సార్లు చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడెప్పుడు చంపాలని చూస్తాడో తెలుసా? 18వ అధ్యాయము 11వ వాక్యంలో ఉంటుంది. సౌలు చేతిలో ఒక నీటి నుండును, ఆయన దావీదును పొడచి గోడకు బిగించుదననుకుని సౌలు ఆ ఈటెను దావీదు మీదకి విసిరాడంట. అయితే దావీదు తప్పించుకున్నాడు. మరలా ఏం చేశాడు సౌలు? ఎప్పుడైతే ఈట విసిరాడో ఆ ఈట నుంచి దావీదు తప్పించుకున్న తర్వాత, అయ్యే వీడు బతికిపోయాడు రా, ఈ నెట్లాగైనా నేను చంపాల్సిందే అన్న మళ్ళా తాత్పర్యం కలిగిన వాడు ఏం చేశాడో తెలుసా? అతడు తన జనుల దగ్గర సహస్రాధిపతిగా చేశాడంట. సహస్రాధిపతిగా అంటే 100 మంది సైనికుల మీద అధిపతిగా చేశాడు. ఇప్పుడు ఆ అధిపతి ఏం చేస్తాడు? ముందు నడుస్తాడు. సైన్యానికి ముందు నడిస్తే ఏమైంది? ఎదురుగా వస్తున్నటువంటి ముందున్న సైనికులు, శత్రువులు ఇతనిని ముందుగా దాడి చేస్తారు, ఇతనిని టార్గెట్ చేస్తారు, ఇతననే చంపుతారు. అలాగునైనా చంపాలని సౌలు ప్రయత్నం చేశాడు. అయితే గమనించండి, దావీదు ఆయన మంచి తెలివి కలిగిన వాడు గనక తప్పించుకున్నాడు. మరలా ఏం చేశాడో తెలుసా? కొన్ని విషయాలలో మరలా ఫిలిష్తీయులు దావీదుని ఎట్లాగైనా చంపుతారని చెప్పి దావీదుని ఏం చేస్తాడు? నా పెద్ద కుమార్తెని నీకు ఇస్తానయ్యా, ఇదిగో నా పెద్ద కుమార్తె అయినటువంటిని నేను నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోని అని చెప్పి ఆయన ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఫిలిష్తీయుల మీదకు పంపుతాడు. ఫిలిష్తీయుల మీదకు పంపి ఆ ఫిలిష్తీయుల చేతులు ఇతడు హతమవుతాడని భావిస్తాడు. కానీ దావీదు నేర్పరగలిగిన వాడై ఆ ఫిలిష్తీయుల చేతుల నుండి తప్పించుకున్నవాడవుతాడు. మరలా 25వ వాక్యం చూడండి, 18, 25లో, అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యం కలిగిన వాడై దావీదుని ఏం చేశాడు? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి కొంతమంది తలలను తీసుకురాయా అని ప్రేరేపించి పంపుతాడు. దావీదు వెళ్ళి తీసుకొస్తాడు. సౌలు ఏమనుకున్నాడంటే, ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తే ఫిలిష్తీయుల దావీదుని చంపేస్తారు, ఇంతటితో నాకు దావీదు యొక్క పేడ విరగడైపోయిద్ది, గమనించండి అని అంతా అనుకుంటాడు. మరలా ఏం చేస్తాడో తెలుసా? గమనించండి, ఒకానొక రోజు తన 2వ కుమార్తెనైనటువంటి మీకాలును దావీదుకు భారీగా చేసిన తర్వాత ఒకరోజు పట్టలేక, అయ్యో నా అల్లుడే అనుకోకుండా దావీదు తన ఇంటిలో నివసిస్తున్న సమయంలో తన సైనికులను పంపి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ దావీదును చంపి నా దగ్గరికి రండి అనగానే
ఆ సైనికులు రాజు మాట విని దావీదు ఇంటి దగ్గరికి వచ్చారు. వెంటనే మీకాల గ్రహించింది, నా భర్తను చంపటానికి నా తండ్రి పన్నాగం పన్నాడని. వెంటనే మీకాల ఏం చేసిందయ్యా అనంటే, దావీదు స్థానంలో గృహ దేవతలను మంచం మీద ఉంచి మేకతోలును ఆ యొక్క గృహ దేవతకు పైగా వెంట్రుకలున్నట్టుగా కవర్ చేసి దుప్పట కప్పి ఇక ఆయన వాళ్ళతో చెప్తుంది, నా భర్తకు బాగాలేదు, ఒంట్లో బాగాలేదు అని చెప్పంగానే మళ్ళా వెళ్తారు. మళ్ళా వెళ్ళంగానే సౌలు అంటాడు, పోయి ఎట్లగట్లగా ఆయన చంపేశారని అనగానే ఆ రాత్రికాల సమయంలోనే మళ్ళా రాగా ఈ మీకాలు తన భర్తని కిటికీ గుండా దింపి అతడిని బ్రతకనివ్వటానికి, అతడు బ్రతకటానికి ఆమె ఉపకారము చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇన్నిసార్లు కూడా దావీదుని సౌలు చంపాలని చూసినప్పటికీ కూడా దావీదుని దేవుడు ఆయన ఎల్లవేళలా ఆయన రెక్కల నీడలో కాచి కాపాడుతూ ఆయన భద్రపరుస్తూ ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని కాపుదల ఎవరికున్నది? దావీదుకున్నది. అందుకనే ఆ కాపుదల ఉన్నది కాబట్టి ఆ కిటికీ గుండా దావీదును బయటికి పంపించేసి దావీదును సురక్షితంగా ఉంచగలిగాడు. గమనించినట్లయితే పంపించింది మీకాలే అయినప్పటికీ కూడా కాపుదల భద్రత ఎవరిది? దేవునిది. ఎవరిదండి కాపుదల భద్రత? దేవునిది. అందుకనే గమనించినట్లయితే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి శత్రువులు మనల్ని కూడా చంపటానికి, హతమార్చడానికి మన మీద కూడా ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అయితే మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? శత్రువులు మన మీద దాడి చేయటానికి, మనల్ని నాశనం చేయటానికి, హతమార్చడానికి, పడగొట్టడానికి ప్రణాళికలు వేసిన ప్రతిసారి కూడా దేవుడు మన కొరకు కాపుదల అనే కిటికీలను ఎప్పుడు తెరిచే ఉంచుతాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట? ఆయన కాపుదల అనే కిటికీని మన కొరకు తెరుస్తాడు. అనేక సార్లు కూడా శత్రువైనటువంటి సాతాను మనల్ని చంపాలని చెప్పి అనేకమైన యాక్సిడెంట్ల మనల్ని ద్వారా మనల్ని నాశనం చేయాలని చూసినప్పుడు కూడా ఆ యాక్సిడెంట్ల నుండి కూడా మనల్ని ఏం చేస్తాడు? తప్పించి మనల్ని కాపాడుతాడు. నా జీవితంలో కరోనా టైంలో నాకు జరిగిన యాక్సిడెంట్లు అసలు నాకే ఆశ్చర్యం వేసింది. అనేక మంది కూడా మరణిస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో ఆ యొక్క సమయంలో నాకు కూడా కరోనా వచ్చింది. మా అమ్మగారికి కరోనా ఉంది, మా భార్యకి కరోనా ఉంది. మా భార్య కోరుకుంది, పాస్టమ్ గారు అంతా బాగానే ఉంది. అయితే ఆ తర్వాత మా అమ్మగారిని హాస్పిటల్లో ఉంచినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తుంటే రాంగ్ రూట్లో వచ్చి ఒకడు నన్ను బైక్తో బాగా కొట్టేశాడు. నాకే అప్పుడు ఓపిక లేదు. కరోనా తగ్గి జస్ట్ అట్లా ఉన్నా. వాడేం చేశాడు? నన్ను వచ్చి రాంగ్ రూట్లో నన్ను కొట్టాడు. కింద పడిపోయా. లేచేసరికి ఎక్కడ ఏం తగిలినాయో ఏంటో కూడా అర్థం కాల. డోకుపోయి రక్తంతో ఉన్నా. ప్రభువా కాపాడేవనుకున్నా. అనేకులు కూడా వచ్చి అతన్ని తిట్టారు. ఏనాయనా వచ్చిందే రాంగ్ రూట్, స్పీడ్గా వచ్చావు. నేను ఆయన్ని తిట్టడానికి కూడా ఓపిక లేదు నాకు. పరిస్థితి ఏమో మా అమ్మ హాస్పిటల్లో ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఇక ఆయన్ని తిడితే నేను హాస్పిటల్కి వెళ్ళే సమయం వృధా అయిపోయింది. మనిషి ఎట్లా ఉందో చూసుకోవాలని అలాగే లేచి వెళ్ళిపోయా. రెండవసారి గవర్నమెంట్ హాస్పిటల్లో మరలా అక్కడ ఉంచినప్పుడు వీకార్డేక్ నుంచి డిశ్చార్జ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే అక్కడ ఉంటే చెంచుపేటలో 7th డే చర్చి ఉంది. ఆ చర్చి ఎదురు భాను టీ స్టాల్ అని ఉంటుంది. దానికి కొంచెం ముందుకు వెళ్ళంగానే ఓ పెద్ద చెట్టు ఉంది. వెళ్తూ ఉండంగానే నేను మా బామర్ది వెస్లీ ఇద్దరం వెళ్తూ ఉండగానే ఒక పెద్ద చెట్టు కొమ్మ, వర్షం లేదు గాలి లేదు, టపామని పడి మా మీద పడిపోయింది. పడిపోయేసరికి నా బండి హెడ్లైట్ ముక్కలు అయిపోయింది. అది నా తలక ఆ కొమ్మ పడుతుంటుంది, దిమ్మ తిరిగి నేను పడిపోయా. ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. మా బామర్ది పెద్ద కేకలేస్తున్నా, ఏమండే వచ్చి లేపండి, ఏమండే వచ్చి లేపండి పక్కన వాళ్ళందరినీ. గమనించండి. అంత మాత్రమే కాదు, అది తగ్గిన తర్వాత మరలా వెంకటపాలెం మా పిన్ని వాళ్ళ మామయ్య గారు చనిపోయారు. వెళ్తా ఉంటే దుగ్గురేలు వెళ్తా ఉంటే
ఒకడు భయంకరంగా స్పీడ్గా కారులో వచ్చి మాకు జస్ట్ కుమార్ సార్ గారు కూర్చున్నంత దూరంలో మేము ఆటోలో ఉన్నాం. ఆడక్కడికి వచ్చాడు. మేము అనుకున్నాం గుద్దేశాడ్రా ఈడు మా పని అయిపోయింది అనుకునే లోపల దేవుడు ఎట్లా మమ్మల్ని కాపాడాడనంటే ఆ కారు మా దగ్గరకు వచ్చి పక్కకి వెళ్ళిపోయి డివైడర్ని కొట్టి ఆడు బయటికి వెళ్ళిపోయి పడ్డాడండి. నుజ్జు అయిపోయింది కారు. నాకు అనిపించింది రాత్రిపూట ఈ వాక్యం చదువుతా ఉన్నప్పుడు సౌలు దావీదుని అనేక మార్లు కూడా చంపాలని ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే దావీదికి దేవుని కాపుదల ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం. నా జీవితంలో కూడా ఆ సంవత్సర కాలంలో అనేకమైనటువంటి యాక్సిడెంట్లు, అనారోగ్య పరిస్థితులు కోల్పోయి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉండేసరికి నాకే భయంకరంగా ఏంటి ఎంత దారుణంగా జరుగుతుంది అసలు. కానీ ఎన్ని జరిగినా కూడా దేవుడు క్షేమకరంగా ఉంచాడు. హల్లెలూయా. సజీవునిగా దేవుడు ఉంచి ఈ మధ్య వాక్యం చెప్పడానికి నిలవబెట్టాడు. కారణం ఏంటంటే ఆనాడు దావీదుని అనేక మార్లు కూడా కాపాడి కృప చూపించిన దేవుడు నా జీవితంలో కూడా ఆ భయంకరమైన పరిస్థితులన్నిటి నుంచి తప్పించాడు. కారణం ఏంటంటే శత్రువైన సాతాను మనల్ని అనారోగ్యము చేత, ఇతరుల యొక్క మనకి కీడు తలపెట్టే వారి చేత, శత్రువులను మన హతమార్చాలని చూసేవారి చేత అనేక మార్లు కూడా మనలను తప్పించి మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని కాపుదల అనే కిటికీ దేవుడు నీ కొరకు నా కొరకు తెరిచి ఉంచాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? దేవుడు నీ కొరకు నా కొరకు కాపుదల అనే కిటికీని తెరిచి ఉంచాడు. ఆ కాపుదల అనే కిటికీని తెరిచి ఉంచుట ద్వారానే మనం సజీవుల లెక్కలో ఉన్నాం. శత్రువు మన మీద ఎన్ని ప్రయోగాలు ప్రయోగిస్తున్నా, ఎన్ని బాణాలు వేస్తున్నా, అనారోగ్యం అవని శత్రువునే లేపి మన మీదకు దాడి చేయాలని చూసినా కూడా మనం ఇప్పటికీ కూడా మనము దేవుని నీడలో బ్రతికి ఉన్నాము అని అంటే దేవుని కాపుదలని కిటికీ మన కొరకు తెరిచి ఉన్నది. ఒకసారి సౌలు కూడా తన జీవితంలో కూడా ఆయన కూడా దేవుని కొరకు మండించబడుతున్న రోజుల్లో యూదుల కొరకు ఆయన వెళ్ళి యేసే నిజమైన దేవుడని చెప్తూ ఉండగా యూదులకు బాగా కోపం వచ్చి తను ఎట్లాగైనా చంపాలనుకున్నారు. ఆ చంపాలనుకున్నప్పుడు ఈ యొక్క పౌలు కూడా ఆయన కూడా తప్పించుకుని వెళ్ళాడు. ఎట్లాగే వెళ్ళాడో తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 33వ వాక్యము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 33వ వాక్యం. కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో కింద దింపబడి సౌలును కూడా చంపాలని చూసినప్పుడు, పౌలుని చంపాలని చూసినప్పుడు యూదులు ఆయన కూడా ఎట్లా ఉన్నాడంటే కిటికీ ద్వారా దింపి ఆయన కూడా బయటికి వెళ్ళాడంట. తన ప్రాణాలు కాపాడబడ్డాయంట. కారణం ఏంటో తెలుసా? శత్రువు దేవుని బిడ్డలను హతమార్చాలనుకున్నప్పుడు దేవుడు వారి కొరకు కాపుదలనే కిటికీని తెరిచి వారిని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చివరి కిటికీ నేను చెప్తాను. ఇప్పటి వరకు 4 కిటికీలు చెప్పుకున్నాం. మొట్టమొదటి కిటికీ ప్రార్థన అనే కిటికీ, 2వ కిటికీ ఉపకారం అనే కిటికీ, 3వ కిటికీ ఆశీర్వాదం అనే కిటికీ, 4వ కిటికీ కాపుదల అనే కిటికీ, 5వ కిటికీ చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథములు 20వ అధ్యాయము 9వ వాక్యము. అపోస్తుల కార్యగ్రంథములు 20వ అధ్యాయము 9వ వాక్యము. అప్పుడు ఐతుకొన యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన
వాడై ఎత్తబడెను. చాలండి. గమనించినట్లయితే మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా అపవాది అయినటువంటి సాతాను యొక్క చూపు, దొంగోడు చూపు ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ఇంట్లో ఉన్న ద్వారం గుండా వాడు రాడు, కిటికీ గుండా వస్తాడు. కిటికీ ఉన్నటువంటి ఆ గ్రిల్స్ యొక్క రెక్కలన్నిటిని కట్ చేసి లోపలికి వచ్చి మనుషులను చంపాలని చూస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఏం జరిగిందో తెలుసా? కిటికీ మీద కూర్చుని వాక్యం వింటున్నాడంట ఐతూకు. ఈ ఐతూకు ఎక్కడ వింటున్నాడు? వాక్యము కిటికీలో వింటూ ఉండగానే గమనించినట్లయితే ఆయనకి ఏం వచ్చిందంట? నిద్ర వచ్చిందంట. చాలా మందికి ఏంటిదో తెలుసా? మరి ఇంట్లో నిద్ర రాదు, కానీ మందిరంలోనికి రాగానే వచ్చింది నిద్రలకి. ఇంట్లో ఎంత పడుకున్నా కూడా, పడుకోవాలనుకున్నా అటు తిరుగు ఇటు తిరుగు, ఫ్యాన్ వేసుకో, ఏసీ వేసుకో, ఎన్ని పెట్టుకున్నా నిద్ర రాదు. కానీ మందిరంలోకి రాగానే ఏందో మరి వాక్యం ప్రారంభించగానే వచ్చేసిద్ది నిద్ర. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒకసారి అంట ఒక ఆయన ప్రార్థనా కూడికి ఆయన మందిరం నడుపుతున్నాడంట. పాస్టర్ గారు పరిచర్య చేస్తున్నాడు ఒక ప్రాంతంలో. పరిచర్య చేస్తున్న ప్రాంతంలో ఆయనకి అప్పుడే కొత్తగా ప్రారంభించారు. ఎక్కువ మంది ఒక కుటుంబం నుంచి 5గురు వస్తున్నారంట. ఒక అత్త, 2 కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారంట. ఒకసారి అత్తగారంట వచ్చి నిద్రపోతుంటే, ఏమా నిద్రపోతున్నావు, బుద్ధి లేదా నీకు అన్నాడంట. అంతే సంగతులు. ఆమె రాకుండా తన కోడళ్ళని కూడా మందిరానికి రానియకుండా, తన మనవల్ని మనవరాలను కూడా రానియకుండా చేసిందంట. ఎందుకు? నిద్రపోతుంటే, ఏ మందిరానికి వచ్చి నువ్వు నిద్రపోతున్నావు, బుద్ధి లేదా అన్నాడంట. సరిగ్గా విను అన్నాడంట. అన్నందుకు బాధ కలిగి ఏం చేసింది? ఇంట్లో వాళ్ళని 5గురు 6గురిని మందిరానికి రానియకుండా చేసిందంట. ఇక సర్లే వెళ్ళి ఇంటికి వెళ్ళి బతిలాడంట. అమ్మా అట్లా కాదమ్మా, మందిరానికి వచ్చి నిద్రపోకూడదమ్మా, అదమ్మా ఇదమ్మా అని వెళ్ళి పాస్టర్ గారు బ్రతిమలాడంగా మళ్ళీ ఎప్పుడైతే బుజ్జగించి బతిమలాడాడో మళ్ళీ మందిరానికి వస్తుందంట. మందిరానికి వచ్చిన దగ్గర నుంచి అంతా నిద్రపోతుందంట కామ. ఈయన అనుకున్నాడంట, మళ్ళీ దిడితే ఎక్కడ మళ్ళా రాకుండా ఇతరులు కూడా రానికుండా చేసిద్ది అయ్యా అనుకుని ఒక పద్ధతి పెట్టుకున్నాడంట. ఆమె ఎప్పుడైతే నిద్రపోతుందో దేవుని స్తోత్రం హల్లెలూయా అంటున్నాడంట. అట్లా ప్రసంగం అంతా కూడా హల్లెలూయా 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 అంటున్నాడంట. కారణం ఏంటంటే ఆమె నిద్రపోతుంది, ఓయ్ నిద్రలాగోమ్మా అని చెప్పలేక హల్లెలూయా అంటున్నాడంట. సరే నేను ఒకసారి బయట కూర్చున్నాడంట పాస్టర్ గారు. ఒకరోజు చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటే ఒక పిల్లడితో అన్నాడంట, అరే నాన్న కొట్టుకెళ్ళి కొంచెం సబ్బు తీసుకురా నాన్న అని చెప్పి పంపించాడంట. పంపిస్తే ఆ పిల్లోడు కొట్టుకెళ్ళి సబ్బు తీసుకొచ్చాడంట. పాస్టర్ గారు అక్కడ లేడంట. ఆ పిల్లోడు అంటున్నాడంట పక్కనోడితో దగ్గరికి వెళ్ళి, అరే హల్లెలూయా పాస్టర్ ఆడకి లేడరా అంటున్నాడంట. ఏమంటున్నాడంటే, హల్లెలూయా పాస్టర్ ఆడకి లేడరా, సబ్బుదేమన్నాడు తెచ్చేసరికి లేడరా, ఎక్కడికి వెళ్ళాడినా అన్నాడంట. ఆయన ఆ మాట విన్నాడంట. అరే రే రే రే, జనాలు నన్ను ఏమనుకుంటున్నారు? హల్లెలూయా పాస్టర్ అనుకుంటున్నారు. కారణం ఏంటంటే ఈయన ప్రసంగంలో దేవుని వాక్యం కంటే ఏది ఎక్కువగా ఉంది? హల్లెలూయా ఎక్కువగా ఉంది. ఇక లాభం లేదురా అని చెప్పి పాటలు నేర్చుకుని ఇక పాటలు పాడి వాళ్ళనికి నిద్ర లేపుతా ఉన్నాడంటే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గమనించినట్లయితే మన జీవితంలో కూడా చాలామందికి కూడా అపవాదైనటువంటి సాతాను దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనల్ని కూడా దేవుని వాక్యము విననీయకుండా మనల్ని ఏం చేస్తాడైనా? నిద్రపోయేవారుగా చేస్తాడు. ఆ నిద్ర ఎట్లాంటిదో తెలుసా? అది భయంకరమైనటువంటి సాతాను ఆయన దొంగిలించే నిద్ర, దొంగతనం చేసే నిద్ర. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వాక్యములో యేసు ప్రభువారు ఒక మాట అంటాడు. ఏం మాట అంటాడు చూడండి ఒకసారి. దొంగతనమునకు, హత్యను, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి కూడా రాడు. అపవాది ఇప్పుడు దేనికి వచ్చాడు? కిటికీ గుండా వస్తాడు దొంగతనం చేయటానికి. దేనికి వస్తాడు? దొంగతనానికి, హత్య చేయటానికి వస్తాడు. గమనించండి, ఇప్పుడు ఐతూకు కిటికీ దగ్గర ఉన్నాడు, ఆ సాతాను లోపలికి వచ్చాడు. అతనిని ఏం చేశాడో తెలుసా? నిద్రాభారములోనికి నింపి అతనిని మేడ మీద నుండి కిందకు పడిపోయి చనిపోయేటట్టుగా చేశాడు. అయితే జీవం కలిగిన సేవకుడు పౌలు గారు అక్కడ ఉండటం వలన దేవునిలో ఉన్న జీవము ఆయనలోనికి ఉండటం చేత ఆ జీవము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా పౌలు గారు ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము కూడా నాశనము చేయాలని కిటికీ గుండా సాతాను మన జీవితంలోనికి వచ్చి మనల్ని కూడా నాశనము చేయాలని
మనల్ని చూస్తూ ఉన్నాడు. అట్లాగను మనం ఉండక దేవుని వాక్యమును వినేవారముగా మనం ఉందుముగాక. ఆమేన్. ఐదవ కిటికీ ఏంటో తెలుసా? మరణపు కిటికీ. ఎలాంటి కిటికీ అండి అది? మరణపు కిటికీ. ఎందుకు మరణపు కిటికీ వచ్చింది? సాతానుకు చోటిచ్చాడు. సాతాను వచ్చి తన జీవితాన్ని పాడు చేసాడు. అయితే దేవుని సేవకుడు అక్కడ ఉండటం చేత అతడు బ్రతికించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కిటికీ చాలా ప్రయోజనమైనటువంటి కిటికీలుగా ఉన్నాయి. మొట్టమొదటి కిటికీ ప్రార్థన అనే కిటికీ, రెండవ కిటికీ ఉపకారం అనే కిటికీ, మూడవ కిటికీ ఆశీర్వాదం అనే కిటికీ, నాలుగవ కిటికీ కాపుదల అనే కిటికీ, ఐదవ కిటికీ మరణం అనే కిటికీ. గమనించి మనమందరము కూడా ఈ కిటికీలలో ఉన్న ఆంతర్యమును తెలుసుకొని ఆధ్యాత్మికంగా మనము వేటి విషయాల్లో బలపరచబడాలో బలపరచబడి మరణం అనే కిటికీని మన జోలికి దగ్గరికి రానియకుండా దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదము, దేవుని ఉపకారము, ఆయన ప్రార్థన అనే కిటికీలు మన జీవితంలో తెరిచి మనము కూడా అత్యధికముగా దీవించి ఆశీర్వదించబడుదుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్య ప్రకారముగా మనలో ప్రార్థన అనే కిటికీ తెరవబడి ఉన్నదా లేదా ముయ్యబడి ఉన్నదా? సమస్య వచ్చినప్పుడే మాత్రమే ప్రార్థన అనే కిటికీ తెరవటం కాదు. దానియేలు సమస్య రాకపోయినా ప్రతిదినము అనుదినము ప్రార్థన అనే కిటికీ యెరూషలేము తట్టి ప్రార్థన చేసేవాడిగానే ఉన్నాడు. మన జీవితంలో ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేయకుండా కాలయాపన చేస్తున్నామా? ఇంకా ఎంతకాలం ప్రార్థన అనే కిటికీ తెరవకుండా ఇంకను అలాగనే నువ్వు జీవిస్తావు? ఇప్పటికైనా ఈ వాక్యము విన్న తర్వాత మన జీవితంలో నిశ్చయముగా ప్రార్థన అనే కిటికీని తెరుచుదుముగాక. అందరము కూడా మన ప్రార్థన కిటికీని తెరుద్దాం. గమనించండి, ఆ వేగుల వారిని ఇదిగో ఆమె కిటికీ గుండా దించి ఆమె తన కుటుంబాలను అందరిని కూడా కాపాడుకున్నట్లుగానే ఉపకారం అనేటువంటి కిటికీ మనము కూడా తీయాలి. దేవుడు అందరికీ మంచి ఉపకారి. ఆయన ఉపకారము ద్వారా మనకి గొప్ప కార్యములు చేస్తాడు. మన జీవితంలో ఉపకారం అనే కిటికీని కూడా తెరుద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవ కిటికీ ఆశీర్వాదం అనే కిటికీ. షోమ్రోను పట్టణము, ఇదిగో ఆ పట్టణములో ఇదిగో భయంకరమైన కరువు చేత లోపల యుద్ధము జరుగుతూ ఉండగా ఆ కిటికీ గమనించండి, పరలోకపు కిటికీ దేవాతి దేవుడు తెరచి వారికి సమృద్ధిని ఆహారమును వారికి అనుగ్రహించి వారి కరువుని తీర్చి వారిని సమృద్ధితో నింపినట్లుగానే మన జీవితంలో సమస్యలను, మన జీవితంలో కొరతను దేవుడు తొలగించి సమృద్ధి అయినటువంటి పరలోకపు కిటికీ ద్వారా ఆయన మనకు కావలసినటువంటి కృపా మహదైశ్వర్యమైన కిటికీ మన కొరకు తెరిచి ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం అనే కిటికీని మనము కూడా కలిగి ఉందాము. దావీదును సౌలు మహారాజు అనేక మార్లు చంపాలని చూసినప్పటికీ కూడా దేవుడు నిత్యము దావీదు చుట్టూ కాపుదల అనే కిటికీని దావీదుకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. సౌలు అనబడిన పౌలు కొరకు కూడా యూదులు చంపాలని చూసినప్పటికీ కూడా దేవుడు కాపుదల అనే కిటికీని అతని కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు కూడా దేవుడు అనునిత్యము ఆయన మన కొరకు కాపుదల అనే కిటికీ ద్వారా మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. మనము కూడా కాపాడుకుందాం. ఐతుకు ఇదిగో కిటికీ దగ్గర నిలబడి నిద్ర వలన సాతాను యొక్క ఇదిగో ప్రమేయం వలన చనిపోయినట్లుగా మనం అలాగన ఉండక ఆశీర్వాదం అనే కిటికీని, ఇదిగో దేవుని కాపుదల అనే కిటికీని, ఉపకారం అనే కిటికీని, ప్రార్థన అనే కిటికీని మన జీవితంలో తెరచి దేవుని దగ్గర నుండి గొప్ప మేలులు పొందుకుందాం. మహాగణుడైన గొప్ప తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. విన్న వాక్యమును మా జీవితంలో మీరు అయా ఇదిగో నా తండ్రి నీరు కట్టి ఫలింపజేయండి. 30 60 మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా హృదయంలో గొప్ప కార్యములు జరిగించి గొప్ప మేలులు దయచేయండి. విన్న వాక్యమును మేము విడిచిపెట్టక ఆ వాక్యానుసారంగా మేము బ్రతకటానికి, వాక్యమును మేము కలిగి ఉండి మననము చేసుకుని మరలా నీ సన్నిధిలో క్రమముగా అయా ముందుకు కొనసాగే వారముగా ఉండటం కృప దయచేయమని, వచ్చిన వారు మీరు దీవించి వారిలో నాలో అయా నీ వాక్యమును ఫలింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అట్లాగే మరి కానుక సమర్పణ చేద్దాం.
ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా కానుక సమర్పణ చేద్దాం.